రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో అగ్రనేతలు ఉన్నట్లుగా అనుమానాలున్నాయి. ఘటనా స్థలికి భారీగా బలగాలు కూడా చేరుకున్నాయి. మారేడుమిల్లి అడవుల్లోని షెల్టర్ జోన్ లో ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో అగ్రనేతలు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి భారీగా బలగాలు కూడా చేరుకున్నాయి. మారేడుమిల్లి అడవుల్లోని షెల్టర్ జోన్ లో ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సీరియస్ గా తీసుకుంది ఆపరేషన్ కగార్, దానికి సంబంధించిన టైం పీరియడ్ కూడా అయిపోతోంది. నెక్స్ట్ ఇయర్ మనకి మార్చి కల్లా ఈ ఆపరేషన్ కగార్ కంప్లీట్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయింది. సో ఈ లోపే మావోయిస్టులు లొంగిపోవాలి, లేదంటే కనుక ఈ కూంబింగ్ ఆపరేషన్ ద్వారా పోలీసులు చేసే పని ఎన్కౌంటర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయంటున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతోంది అనేది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, ఈ కాల్పుల్లో మొత్తం 6 చనిపోయినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు ఎవరెవరైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందే? ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులు ఎవరెవరు చనిపోయారన్న వివరాలు ఇంతవరకు బయట పెట్టలేదు. ఎందుకంటే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భద్రతా బలగాల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇంకా కూడా సమాచారాన్ని బలగాలు గాని పోలీసులు గాని బయటికి వెల్లడించలేదు. ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ అంటే మావోయిస్టులు ఇటు ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత గ్రేహౌండ్స్ బలగాలు వాళ్ళ ఉదయం నుంచి కూడా కుమ్మింగ్ నిర్వహించే ప్రయత్నం చేశాయి. ఈ భాగంలోనే ఇక్కడ షెల్టర్ లో ఉన్నటువంటి మావోయిస్టులు ఎదురుకాల్పులు దిగడంతో ఒకసారిగా బలగాలన్నీ కూడా అలర్ట్ అయ్యి మావోయిస్టుల మీద కాల్పులు జరపడంతో ఈ కాల్పుల్లో 4 నుంచి 6 మావోయిస్టులు చనిపోయారన్న సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ సమాచారం అయితే బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక సమాచారాన్ని అందించినట్లుగా తెలుస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి మావోయిస్టు అగ్రనేతలు ఈ మృతుల్లో ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. వారి వివరాలు కూడా బయటికి రావాల్సి ఉంది. ఆపరేషన్ కగర్ అనేది మనం చూస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందడం, కొంతమంది మావోయిస్టులు జనసేవంతిలో కలిసిపోవడం జరుగుతుంది. అయితే ఇంకా ఉన్నటువంటి మావోయిస్టులు ఏరువేతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఏఓబి ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లో జల్లెలు పడుతున్నటువంటి సందర్భంలో రక్షణగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని మావోయిస్టులు చెల్లాచెదురైపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మారేడుమిల్లి ప్రాంతాన్ని కొంతమంది మావోయిస్టులు ఎంచుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ నిఘా ఉంచినటువంటి గ్రేహౌండ్స్ బలగాలకు పోలీసులకు ఈ మావోయిస్టు నేతలు ఉన్నటువంటి సమాచారం అందడంతో ఇవాళ ఉదయం నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. గత జూన్ నెల 18వ తారీఖున కూడా ఇక్కడ ఇక్కడే ఎన్కౌంటర్లు జరగడం జరిగింది. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల గణేష్ తో పాటు అరుణ కూడా మృతి చెందడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి సందర్భంలో ఈ మారేడుమిల్లి అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం మీద పోలీసులతో పాటు గ్రేహౌండ్స్ బలగాల దృష్టి ఇక్కడ ఎక్కువగా ఉండడం జరిగింది. అందువల్ల మావోయిస్టులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మట్టు పెట్టేందుకు వారిని అంటే వెంటాడేందుకైతే ప్రస్తుతం గ్రేహౌండ్స్ బలగాలు అయితే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారం ప్రకారం 4 నుంచి 6 మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన వారు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు ఈ కూంబింగ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ప్రెస్ నోట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుంచి కానీ లేదంటే ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి కానీ ఈ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.